హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈరోజు మనం తీసుకున్న కాన్సెప్ట్ ఫ్యాక్టోరియల్ ఫర్ ఏ గివెన్ నెంబర్ అండి. సో అసలు ఫ్యాక్టోరియల్ అంటే ఏంటండి? ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో తెలుసుకుని ఫంక్షన్ రాద్దామండి మనం ఫస్ట్. సో ఫ్యాక్టోరియల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్ అని అడిగారు అనుకోండి ఎవరన్నా. సో 5 ఫ్యాక్టోరియల్ అంటే మనం క్యాలిక్యులేషన్ ఫార్ములా ఎలా ఉంటుంది అని అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇలా మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే రిజల్ట్నే ఫ్యాక్టోరియల్ అంటారండి. సో అదండి ఈజీగా. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. 3 ఫ్యాక్టోరియల్ అనుకోండి. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1, 3 2 జా 6, 6 1 జా 6, అంటే 3 ఫ్యాక్టోరియల్ ఈజ్ 6 అనమాట. సో నాకు తెలిసి అర్థమైందని నేను అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ఫంక్షన్ అండి. ఫంక్షన్ రాసేద్దాము. సో ఫంక్షన్ నేమ్ నేను ఫ్యాక్టోరియల్ అని పెట్టుకుంటున్నానండి. n అని ఒక వేరియబుల్ ఇస్తున్నాను. సో n అనే వేరియబుల్లో ఇప్పుడు మీకు ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తానండి. ఇందులో ఫ్యాక్టోరియల్లో లెస్ దెన్ 0 కానీ 0 కానీ 1 కానీ, అంటే -1 -2 -3 ఇవి కానీ 0 కానీ 1 కానీ ఇవన్నీ కూడా ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేషన్ రావు, చేయవు. ఎందుకంటే 0 అంటే 0 వస్తుంది. 1 అంటే ఇంకేం క్యాలిక్యులేట్ చేస్తామండి? ఫైనల్ ఏముంటుంది? బెండింగ్ 1 కదా. మనకున్న స్టార్ట్ చేసేదే నెంబర్ 1తో కదా, అందుకని మనకు అటుకి ఫ్యాక్టోరియల్ అది. సో వాటికి ఒక కండిషన్ రాసుకుందాం, ఎందుకంటే యూజర్ అవి కూడా ఎంటర్ చేసే అవకాశం ఉంటుందండి, అందుకని రాసుకుందాం అండి. సో n కానీ లెస్ దెన్ 0 అయితే అండ్ ఏం చేద్దాం? రిటర్న్ నన్, ఏం ఇవ్వద్దని చెప్దామండి. అండ్ ఎల్ ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0 అయినా n డబుల్ ఈక్వల్ టు 1 అయినా, నేను ఇందాక చెప్పాను కదండి 0 కానీ 1 కానీ ఫ్యాక్టోరియల్ ఏమి ఉండదు. సో అలాంటివి యూజర్ ఇచ్చినప్పుడు 1 రిటర్న్ చేద్దామండి, వీటికి 1 అని ఇచ్చేద్దాము. సో లాస్ట్ ఫైనలీ ఎల్స్. సో ఎల్స్లో మనం మెయిన్ ఫంక్షన్ రాసుకుందామండి. సో మెయిన్ ఫంక్షన్ ఏం రాసుకోవాలి? యూజర్ ఏదైతే ఉంటుందో మనం ఎంటర్ చేసిన ఒక నెంబరు ఒక వాల్యూ ఇస్తాడు కదండి. 5 ఫ్యాక్టోరియల్ కావాలి, 6 ఫ్యాక్టోరియల్ కావాలి అని చెప్పిస్తారు కదండి. సో ఆ వాల్యూని మనం ఐటరేట్ చేయాలండి. ఐటరేట్ ఫర్ లూప్తో చేయాలన్నమాట. ఎందుకంటే 6 అని ఇచ్చాడు అనుకోండి, 6 దగ్గర నుంచి కిందకి అన్నీ కావాలి. కింద అంటే డౌన్ అనమాట. కిందకి అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో ఇవన్నీ మనం తెచ్చుకుని వాటిని మల్టిప్లికేషన్ చేసి ఫ్యాక్టోరియల్ వాల్యూని ఇవ్వాలి. సో ఫర్ లూప్ రాద్దామండి. సో ఫర్ లూప్లో ఐ అని తీసుకున్నానండి. రేంజ్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. 2 1 0 1 ఫ్యాక్టోరియల్ ఉండదు కాబట్టి 2 నుంచి n వరకు. సో ఇక్కడ ఒకటి చెప్పాలండి మీకు, మనం ఫర్ లూప్ రాసినప్పుడు మనం 5 అని పెట్టామనుకోండి 4 వరకే తీసుకుంటుంది. సో 5 తీసుకోదు, మనం n వాల్యూ తీసుకోదు అనమాట. అందుకనే మనం +1 పెట్టామంటే 5 కూడా తీసుకుంటుంది. సో అందుకనే +1 పెట్టాను. సో ఇక్కడ మన వాల్యూస్ ఏవైతే ఒక్కొక్కటి తెచ్చుకొని మల్టిప్లికేషన్ చేసుకుని ఒక రిజల్ట్ని సేవ్ చేయాలి ఎక్కడైనా. సో రిజల్ట్ని సేవ్ చేయాలి కాబట్టి ఒక వేరియబుల్ తీసుకుంటానండి. సో రిజల్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకుని దానికి 1 అసైన్ చేస్తానండి. 0 అసైన్ చేయకూడదండి. రీజన్ ఏంటంటే 0 చేస్తే 0 వస్తాయండి అన్నీ. సో 1 అసైన్ చేయాలి. సో 1 అసైన్ చేసి దాన్ని ప్రతి ఒక్క వాల్యూని తెచ్చుకుంటూ ఆ వాల్యూని మల్టిప్లికేషన్ చేసి దాన్ని మళ్ళీ రిజల్ట్లోకి సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే ఏం చేయాలి? రిజల్ట్ ఈక్వల్ టు రిజల్ట్ ఇంటూ ఐ అని చెప్పి రాయాలి. ఇలా రాసుకోవాలండి. అప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఐ వచ్చినప్పుడల్లా రిజల్ట్లో ఏ వాల్యూ ఉంటే దాంతో మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళిపోద్దండి. మీకు ఇంకోటి చెప్పాలండి, ఇది ఏదైతే ఉందో ఇంకొకలా కూడా రాసుకోవచ్చండి. చూడండి, నేను ఇంకోసారి చెప్తాను. ఇలాగా మల్టిప్లికేషన్ పెట్టి ఐ అని రాసిన, ఇందాకడ రాసిన ఇప్పుడు రాసిన రెండు ఒకటేనండి. మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి నేను ఈక్వల్ టు పెట్టి రిజల్ట్స్ ఇంటూ ఐ అని రాస్తున్నానండి. ఓకే. సో ఇప్పుడు మనకి మల్టిప్లికేషన్ జరుగుతుందండి. ఫైనల్లీ మనం తెచ్చుకోవాల్సిన రిజల్ట్ అండి. రిజల్ట్ అది ఎక్కడుందండి? ఫర్ లూప్ బయట ఉంది. సో మనం ఫర్ లూప్ బయట ఉంది కాబట్టి ఫర్ లూప్లో ఉన్నామంటే ఆ రిజల్ట్ వాల్యూ మనకి రాదు, ఫైనల్ అవుట్పుట్. సో ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చి రిటర్న్ రిజల్ట్ అండి. సో ఫంక్షన్ అయితే రాసేసుకున్నామండి. ఇప్పుడు మనం ఇన్పుట్ ఫీల్డ్ని రాసుకోవాలి. సో ఇన్పుట్ ఫీల్డ్ని ట్రైలో రాసుకుందామండి. సో ట్రై
సో ఇన్పుట్ ఫీల్డ్ నేము నెంబర్ అని పెడుతున్నాను, నెంబర్ అని రాసి అండ్ దాన్ని ఇంటిజర్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. ఒక మెసేజ్ ఇస్తున్నానండి, ఎంటర్ నెంబర్ అని మెసేజ్ ఇచ్చాను. నెక్స్ట్ ఈ నెంబర్ని మనం ఫ్యాక్టోరియల్లోకి పాస్ చేయాలండి. ఈ నెంబర్ని ఫ్యాక్టోరియల్లోకి పాస్ చేయాలన్నమాట. సో ఫ్యాక్టోరియల్కి కూడా ఒక నేమ్ ఫ్యాక్టోరియల్ అని నెంబర్ని పాస్ చేశానండి. సో దీనికి ఒక నేమ్ పెట్టుకుందాము, రిజల్ట్ అని. కానీ ఆర్ఈఎస్ అని పెట్టుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఆ రిజల్ట్ అనేది పైది యూజ్ చేసాం కాబట్టి మనకు కన్ఫ్యూజ్ అవ్వదు. సో ఆర్ఈఎస్ అని పెట్టుకుందాము. ఫ్యాక్టోరియల్లోకి నేను ఏదైతే ఇన్పుట్ వాల్యూని ఎంటర్ చేశానో దాన్ని పాస్ చేశానండి. సో పాస్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఒకటి చెక్ చేసుకోవాలండి. ఏంటంటే ఇన్ కేస్ యూజర్ కానీ -1, -2, -3 అలాంటివి ఏమన్నా టైప్ చేసినప్పుడు పైన చూసారా నన్ను అని చెప్పేసి పెట్టాను. సో ఏమి చేయొద్దు అని. సో దానికి మనం ఒక ఫంక్షన్ రాసుకోవాలండి. సో ఫంక్షన్ ఎలా ఇఫ్ ఫంక్షన్ రాసుకుందాము. ఓకే, ఒక ఆర్ఈఎస్ కానీ ఆర్ఈఎస్ నన్ అయితే, అంటే పైన నన్ను రిటర్న్ నన్ను అయితే ఒకవేళ ఏం ప్రింట్ చేసుకుందాం, ప్రింట్ పాజిటివ్, ఎంటర్ ఓన్లీ పాజిటివ్ నెంబర్ అని రాద్దామండి. ఎంటర్ ఓన్లీ పాజిటివ్ నెంబర్ అండి, ఎందుకంటే -1 అలాంటివి ఎంటర్ చేసినప్పుడు అండి. సో ఇఫ్ కండిషన్ రాసాము, తర్వాత ఎల్స్ కండిషన్ రాద్దాము. ఎల్స్ కండిషన్ అంటే ఒకవేళ పాజిటివ్గా రాస్తే అది చెప్పాము. ఓకే, నెగిటివ్గా ఎంటర్ చేస్తే ఇలా మెసేజ్ ఇవ్వమని చెప్పాము. ఇప్పుడు పాజిటివ్గా ఎంటర్ చేస్తాడు అనుకోండి, మనం అసలైన ఫంక్షన్ రాసుకోవాలి, ప్రింట్ చేయమని చెప్పి. ఏమని దీన్ని కూడా ఫార్మాట్ చేద్దాము, మనకి ఫార్మాట్ చేస్తే ఈజీగా ఉంటుంది. సో నెంబర్ అంటే ఏదైతే ఇన్పుట్ చేస్తున్నామో మనం నెంబర్ ఈజ్ అంటే అర్థమయ్యేలాగా రాద్దాము. ఓకే, కొంచెం ఎలా రాద్దామంటే ది ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెంబర్, అంటే ఏ వాల్యూ అయితే ఇన్పుట్ చేసామో ఈజ్, మనం ఇక్కడ ఆర్ఈఎస్, ఎందుకంటే ఆర్ఈఎస్ అని ఎందుకు పెట్టానంటే మనం రిజల్ట్స్లో ఆర్ఈఎస్ అని తీసుకున్నామండి. సో ఆర్ఈఎస్ అని పెట్టాను. సో ఇలాగ క్లియర్ చేసుకోవాలండి మనం. అదే ప్రతిదాన్ని మన యూజర్ ఏవైతే ఎంటర్ చేస్తాడో అలా ప్రతిదానికి రాసుకోవాలన్నమాట. పైన నెగిటివ్ ఎంటర్ చేస్తే పైన రాశాను. సో నెగిటివ్ కాకుండా పాజిటివ్ ఎంటర్ చేస్తే ఎల్స్ కండిషన్లో రాశాను. సో ఈ ఏమి కాకుండా క్యారెక్టర్స్ ఎంటర్ చేస్తే దానికి కూడా రాసుకోవాలి కదండి మనం. సో క్యారెక్టర్స్ ఎంటర్ చేసినప్పుడు ఎక్సెప్ట్ వాల్యూ ఎర్రర్లోకి రాసుకుందామండి. ఎక్సెప్ట్ వాల్యూ ఎర్రర్ దేనికి ఉంటుందండి, ట్రైకి ఉంటుంది. సో వాల్యూ ఎర్రర్ అని చెప్పి ప్రింట్, ఇక్కడ ఏం రాసుకుందామండి, ప్రింట్ ఎంటర్ ఓన్లీ ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్ అండ్. సో ఇక్కడ క్లియర్ అయిపోయింది, ఫంక్షన్ అయిపోయిందండి ఇక్కడికి. సో ఇప్పుడు మనం ఫంక్షన్ని రన్ చేద్దాము ఒకసారి. ఓకే, సో ఫస్ట్ -1 తీసుకుందామండి. సో మనకి -1 చూసారా, ఎంటర్ ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ చూసారా. సో మళ్ళీ ఏం చేద్దామంటే మళ్ళీ రన్ చేద్దాము. ఈసారి ఏం చేద్దామంటే క్యారెక్టర్స్ తీసుకుందామండి. సరే, ఎంటర్ ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్ సరేండి, ఇంటీజర్స్ మాత్రమే చేయమని చెప్పింది. ఇప్పుడు మనం ఫ్యాక్టోరియల్ రాద్దాం. 5 ఫ్యాక్టోరియల్. రిజల్ట్ నాట్ డిఫైన్, చూడండి ఇక్కడ ఎక్కడో మనం 10th లైన్లో రిటర్న్ రిజల్ట్స్ ఇక్కడెక్కడో తప్పు రాసామంట. 10th లైన్లో రిటర్న్ చూసారండి, ఇక్కడ ఏం చేసాం తెలుసా, ఎస్ అని పెట్టామండి. సో అలాంటి చిన్న చిన్న తప్పులు వచ్చినా కూడా ప్రాబ్లం అవుద్దండి. మనం ఎస్ తీసేస్తే రన్ చేస్తున్నాను మళ్ళీ. 5 ఎంటర్ చేశాను. ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్ 120 చూసారండి, పర్ఫెక్ట్గా వచ్చింది. సో అలాగే మనం ఇందాక మీకు 3 చెప్పాను కదా, 3 కూడా ట్రై చేద్దాం. చూసా 3 ఫ్యాక్టోరియల్ ఈజ్ 6. సో ఇక్కడ ఒక విషయం చెప్తాను నేనండి. సో ఫ్యాక్టోరియల్ మనం ఎందుకు తీసుకుంటున్నాము అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫ్యాక్టోరియల్ అని అనుకోండి, కాసేపు 3, 4, 5 అండ్ 3 ఫ్యాక్టోరియల్ అంటే ఈ 3 నెంబర్లకు సంబంధించింది అనమాట. ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఎంత వచ్చింది, ఆన్సర్ 6 వచ్చిందండి. మనం ఈ 3 నెంబర్లని, ఈ 3 నెంబర్స్ని 6 కాంబినేషన్ కింద మనం కన్వర్ట్ చేసుకోవచ్చండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3, 4, 5 ఉందండి, మనం దాన్ని 4, 3, 5 చేయొచ్చు కదండి. దాన్ని
5 3 4 చేయొచ్చు కదండి. అలాగే ఈ 3 నెంబర్లు యూజ్ చేసుకుని 6 కాంబినేషన్ వరకు పాసిబిలిటీస్ ఉన్నాయి అని మనం ఫ్యాక్టోరియల్ యొక్క ఫంక్షన్ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అంటే మనకు నెంబర్స్ ఆఫ్ కాంబినేషన్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇది ఒకటి నేను గూగుల్లో చదివానండి, నాకు కూడా ఇంతకుముందు తెలియదు, తెలిసిందే చెప్తున్నాను నేను. అదండి, నాకు తెలిసింది చెప్పానండి. నాకు తెలియంది ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. బాయ్ అండి.